Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 43 verse 4. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. I have loved thee, therefore will I give men for thee and people for thy life. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. This verse starts with the words, you are precious in my sight. ఈ యొక్క వచన ఆరంభమును గమనిస్తే నీవు నా దృష్టికి ప్రియుడవైతివి అంటాడు. This is the privilege of the redeemed children of God. దేవుని చేత విమోచించబడినటువంటి ప్రియుల యొక్క ఆధిక్యత ఇది. If you read chapter 41 of Isaiah, యెషయా గ్రంథం 41వ అధ్యాయం మనం చదివితే God is calling Jacob with two names. దేవుడు యాకోబును రెండు పేర్లతో ఆయన పిలుస్తున్నాడు. Verse 9 and verse 14. 9వ వచనములోను 14వ వచనములోను. One name is my servant. ఒక పేరు ఏంటంటే నా దాసుడు అంటాడు. Second name is worm. రెండో పేరు పురుగు అని A పిలుస్తున్నాడు. worm will not have any honor. ఈ యొక్క పురుగుకు ఎటువంటి ఘనత ఉండదు. It is a despised creature. అది తృణీకరించబడినటువంటి యొక్క సృష్టము. So the worm speaks of our natural birth in this world. ఈ యొక్క పురుగు అనేటువంటిది అది మన సహజ సిద్ధమైనటువంటి యొక్క జననాన్ని గురించి మాట్లాడుతా We ఉంది. were not having any honor or value because we were born in sin. మనము పాపంలో జన్మించినాము గనక మనకి ఎటువంటి విలువ గాని ఘనత గాని లేదు. That is what we read in Psalm 51:5. 51వ కీర్తన 5వ వచనం మనం అదే మాట చదువుతాము. What the psalmist is writing? ఈ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. So due to that fact, we were destined to hell. ఆ వాస్తవాన్ని బట్టి చూస్తే మనం నరకానికి నియమించబడ్డ వారం. When we are saved, God is calling us with a new name. మనం రక్షించబడినప్పుడు దేవుడు నూతనమైనటువంటి పేరుతో ఆయన మనం పిలుస్తున్నాడు. What is that? ఆ పేరేంటి? My servant. నా దాసుడు. He gave a new name, Israel, to Jacob at Peniel. ఆ పెనియేలు స్థలములో యాకోబునకు దేవుడు ఇశ్రాయేలు అనేటువంటి కొత్త పేరు ఇచ్చాడు. Oh, that's what we read in Genesis 32:28. అదే ఆదికాండము 32వ అధ్యాయం 28లో మనం చదువుతాము. So my servant is an honorable title. నా దాసుడు అనేటువంటిది ఎంతో ఘనత వహించినటువంటి బిరుదు అది. It was given to great leaders like Moses. గొప్ప నాయకులైనటువంటి వారి వంటి వారైన మోషే వంటి వారికి ఇవ్వబడింది. Yeah, read Numbers 12:7. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. And the title is the same title is given to David. అదే రకమైనటువంటి బిరుదు దావీదునకు ఇవ్వబడింది. 2 Samuel 3:18. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనంలో. And the same title is given to prophets. అదే బిరుదు ప్రవక్తలకు ఇవ్వబడింది. That is in Jeremiah 7:25. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనములో. Even the same title is given to Messiah in Isaiah 42:1. యెషయా గ్రంథం 42:1లో అదే బిరుదు మెస్సీయాకి ఇవ్వబడింది. Oh, what an honor is being given to us as earthen vessels. ఇంత భూ సంబంధమైనటువంటి పాత్ర అయినటువంటి మట్టి పాత్ర అయినటువంటి మనకు ఎంత గొప్ప ఘనత ఇవ్వబడింది. Today we are his precious people. ఈ దినాన మనం చూస్తే ఆయన ఎంతో అమూల్యమైనటువంటి వారము. The world may not give us any honor when you say that you are a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవని నువ్వు చెప్పినప్పుడు లోకం అంత ఘనత నీకు ఇవ్వకపోవచ్చు. People may call you useless. ప్రజలను పనికిరాని వాడు అనొచ్చు. They may mock you with nicknames. But we are peculiar treasure to him. వారు ఎన్నో ముద్దు పేర్లు పెట్టి ఎంతో వెక్కిరించవచ్చు, కానీ నీవు దేవునికి ఎంతో సొత్తైనటువంటి వాడు. So one of the four names given to the redeemed children in 1 Peter 2:9. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇవ్వబడినటువంటి ఆ 4 పేరుల్లో, విమోచించబడిన వారికి ఇవ్వబడిన 4 పేరుల్లో And one is ఒకటి ఏంటంటే peculiar people. దేవుని సొత్తైనటువంటి ప్రజలు. In the original language it means that we are priceless possessions. ఆది భాషలో రాయబడినటువంటి మాట అర్థం ఏంటంటే మనము వెలకట్టలేనటువంటి సొత్తై ఉన్నాము. You are rare beauty. నువ్వు అరుదైనటువంటి సౌందర్యం గలవాడు. We are not only precious to him. మనము ఆయనకు అమూల్యమైనటువంటి వారు మాత్రమే కాదు. Lord says in today's promise, దేవుడు ఈ దిన వాగ్దానంలో చెప్తున్నాడు, I have loved thee. నేను నిన్ను ప్రేమించినాను. Therefore either the nation of Israel in the Old Testament or the church in the New Testament, కాబట్టి ఆ పాత నిబంధనటువంటి ఇశ్రాయేలు జనాంగమైన తర్వాత క్రొత్త నిబంధనటువంటి దేవుని యొక్క సంఘమైనా కూడా they need not fear. వారు భయపడాల్సిన పని లేదు. Because God loves us. ఎందుకంటే దేవుడు మనల్ని He ప్రేమిస్తున్నాడు. started loving us before we ever knew him. మనము ఆయన ఎరగటానికి మునుపుగానే మనం ప్రేమిస్తున్నాడు. 1 John 4:19. మొదటి యోహాను 4:19. We love him because he loved us first. ఆయన మొదట మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనం ఆయన His ప్రేమించుచున్నాము. love is an everlasting love as we read in Jeremiah chapter 31 verse 3. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో చదివేట్లుగా ఆయన ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. The Lord hath appeared of old unto me, saying, Yea, I have loved thee with an everlasting love.
Therefore, with loving kindness have I drawn thee. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమే ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. He not only loves us, ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, he himself is love. God is love. ఆయన తానే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. That's what we read in 1 John 4:8. అదే మొదటి యోహాను 4:8 మనం చదువుతాము. So this special love is not because of something the nation of Israel did, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఇశ్రాయేలు జనాంగం ఏదో చేసిందని ఇవ్వడం లేదు. or this special love is not because of our own ability. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ అదేదో మన సామర్థ్యాలను అనుసరించి కాదు, But he is love. కానీ ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. Because of his choosing. అది ఆయన ఏర్పరచుకునే దాన్ని బట్టి. Same is true in our lives. అదే మన జీవితాల్లో కూడా వాస్తవము. He chose us also. ఆయన మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. John 15:16 says, యోహాను సువార్త 15:16 రాయబడింది. You have not chosen me, but I have chosen you and ordained you మీరు that you should go and bring forth fruit, that your fruit should remain. 15:16. 15 యోహాను సువార్త 16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. So today's promise further says, ఈ దినమున్నటువంటి వాగ్దానం ఇక ముందుకు చెప్పేటువంటి I have సంగతి, loved thee, నేను నిన్ను ప్రేమించున్నాను, therefore will I give men for thee. కాబట్టి నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. Literally, this has fulfilled it. See, Lord Jesus Christ has fulfilled it as we read in Isaiah 43:3. యెషయా గ్రంథం 43:3 చదివేట్లుగా దేవుడు అక్షరానుసారంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చినాడు. He gave Egypt, Ethiopia, ఆయన ఐగుప్తును ఐథియోపియాని ఇచ్చాడు, and also Seba to Cyrus, of Persia. ఆ తర్వాత చూస్తే కూషును సేబాకు ఇచ్చి ఉన్నాను అంటాడు. And so to Cyrus, కోరెషునకు in place of Israel, ఇశ్రాయేలుకు బదులుగా God has given Egypt, Ethiopia and Seba. దేవుడు ఐగుప్తును ఐథియోపియాను తర్వాత సేబాని ఇచ్చాడు. So not only the Lord delivered the Jews from Babylonians, దేవుడు ఇశ్రాయేల్ యూదులను ఆ యొక్క బబులోను నుండి విడిపించడం మాత్రమే కాదు, but also he delivered them from the Persian king Cyrus. ఆ పారసీక రాజు అయినటువంటి కోరెషు నుండి విడిపించినాడు. And he permitted them to go to Jerusalem to build the temple. యెరూషలేమునకు వెళ్లి ఆలయం నిర్మించడానికి ఆయన అనుమతించాడు. Because he freed the Jews, ఆయన యూదులను స్వతంత్రులుగా విడిచిపెట్టిన కారణాన్ని బట్టి God gave Egypt and Ethiopia and Seba to Cyrus as substitute. దేవుడు ఈ యొక్క ఐగుప్తును తర్వాత కూషును తర్వాత సేబాను వారికి బదులుగా ఆయన అప్పగించినాడు, ఇశ్రాయేలుకు బదులుగా. Yeah, Seba means the present day Saudi Arabia. సేబా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సౌదీ అరేబియా. We can read about Seba in many places in the Old Testament. పాత నిబంధనలు చూస్తే సేబాను గురించి అనేక స్థలాల్లో మనం చదవచ్చు. This was God's ransom payment to the Persian king Cyrus. ఈ యొక్క పారసీక రాజు అయినటువంటి కోరెషునకు దేవుడు ఒక క్రయధనముగా దాన్ని కట్టుతా వచ్చాడు. But in the New Testament, అయితే కృత నిబంధనలో it's totally different. ఇది సంపూర్ణంగా వేరు. To free us from the clutches of Satan, ఈ యొక్క సాతాను యొక్క ఉచ్చుల నుండి మనం he విడిపించడానికి has not redeemed us by other means. ఆయన వేరే ఇతరమైనటువంటి వాటి ద్వారా విడిపించలేదు. God gave his own son Jesus himself as ransom. ఆయన తన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని విమోచన క్రయధనముగా అప్పగించాడు. Oh, what a unique love. ఎంత అసమానమైనటువంటి ప్రేమ. The question today is, అయితే ఈ దినమైనటువంటి ప్రశ్న, have you tasted this love, ఈ ప్రేమను నువ్వు రుచించినావా? and are you enjoying it? అది నువ్వు దాన్ని ఆనందిస్తున్నావా? If you receive him as your personal savior by confessing your sins to him, నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొనట ద్వారా తనను వ్యక్తిగతంగా రక్షకునిగా నువ్వు అంగీకరించడం ద్వారా enjoy this love freely. నువ్వు ఈ ప్రేమను ఉచితంగా You ఆనందించవచ్చు. have already received him. నువ్వు ఇదివరకు ఆయన అంగీకరించింటే From today's promise you can understand how much he is loving you. ఈ దినం వాగ్దానం నుండి నువ్వు గ్రహించేటువంటి సంగతి ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. He will not withhold anything from you. ఆయన నీ నుండి ఏది కూడా ఆయన యొద్ద దాచుకోడు. ఆయన ఇంకా What a God. ఎటువంటి దేవుడు ఆయన, What a love. ఎటువంటి ప్రేమ, What a salvation. ఎటువంటి రక్షణ. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, something is throughout this day, ఈ దినమంతటిలో కూడా let us thank and think of his love. మనము ఆయన యొక్క ప్రేమను గూర్చి ఆలోచించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. Not only thinking of his love, ఆయన ప్రేమను గురించి ఆలోచించడం మాత్రమే let కాదు, us thank the Lord for his love. తన ప్రేమను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి.
చెల్లించాలి. treated you and me as precious in his sight. ఆయన దృష్టిలో ఎంత అమూల్యమైనటువంటి వారుగా ఆయన చూస్తున్నాడు. To deliver us from the hands of the enemy, he has given them other people. ఈ శత్రు యొక్క హస్తాల నుండి విడిపించడానికి దేవుడు ఇతరులను అప్పగించినాడు. He loved us. ఆయన మనల్ని ప్రేమించినాడు, He has chosen us. మనల్ని ఏర్పరచుకున్నాడు. Let us live according to our calling. మనం పిలుపును అనుసరించి మనం జీవిస్తాం. Let us pray. ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, oh gracious God, మా కృపైనటువంటి దేవా, thank thee for loving us. ప్రభా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. Fallen creatures not better than anybody. తండ్రి, పడిపోయినటువంటి ఒక సృష్టిగా మేము ఉన్నాము, ఎవరికంటే కూడా శ్రేష్ఠులం కాదు. But oh Lord, you have loved us. ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించినావు. Because of love you have given thyself for us. తండ్రి, నీ ప్రేమను బట్టి నిన్ను నీవే మా కొరకు అప్పగించుకున్నావు. Today we are enjoying the freedom in our spiritual lives because of thy love. తండ్రి, ఇది నాన్న నీ యొక్క ప్రేమను బట్టి మా ఆత్మీయ జీవితాల్లో స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. Help us to understand these truths. ప్రభా ఈ సత్యాలు గ్రహించినట్లు మీరు మా సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.